3 ఆకులు కలిపి ఉన్న మారేడు దళాన్ని శివుడు 3 కళ్లుగా భావిస్తారు. మారేడుని సంస్కృతంలో బిల్వమంటారు. శివుడికి అత్యంత ఇష్టమైన వృక్షమిది. సాధారణంగా ఇళ్ల ముందు ముళ్ల చెట్టు ఉండకూడదని, ఆ ఇంటికి మంచిది కాదని చెప్తారు. కానీ మారేడు చెట్టు ఇంటి ఆవరణంలో ఉండడం చాలా మంచిది. సాక్షాత్తు లక్ష్మీదేవే తన కుడి చేతితో మారేడు చెట్టుని సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పువ్వులు లేకుండానే కాయలు కాయడం ఈ చెట్టు ప్రత్యేకత. ఆ ఫలాలను శ్రీఫలాలు అంటారు. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. మారేడు చెట్టు మొదట్లో శుభ్రం చేసి చెట్టు మొదలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించి 9 ప్రదక్షిణలు చేస్తే కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయట. మహాశివుడి స్వరూపమైన మారేడు చెట్టు పాదులో ప్రసిద్ధ పుణ్యతీర్థాలన్నీ ఉంటాయంటారు. ఆ చెట్టు మొదట్లో స్నానం చేస్తే వారికి ఆ తీర్థాలన్నిటిలోనూ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందట. ఆ చెట్టు మొదలులో స్నానం చేసినవాడు అసలైన పవిత్రుడని అంటారు.